సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో బన్నీ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుల్పై వేటు పడింది. కానిస్టేబుల్ స్వామినాయక్, నాగరాజును వాలంటరీ రిటైర్మెంట్ కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని ముందుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఈ నెల 11న అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. శిల్పా రవి అల్లు అర్జున్ కు ఫ్రెండ్ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకే అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా అల్లు అర్జున్ మీద కూడా కేసు ఫైల్ అయింది. అనుమతి లేకుండా జనాలు అధిక సంఖ్యలో శిల్పా రవి ఇంటికి చేరుకోవడంతో స్థానిక నేతలు వారందరినీ తీసుకుని వచ్చినట్లుగా ఆరోపిస్తూ స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా ఇద్దరు పోలీసులపై వేటు పడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.